గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ జిల్లా రాజుపాలెం గ్రామంలో వర్షం దాటికి పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీట మునిగిన కాలనీలను జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పరిశీలించారు. అనంతరం పలువురిని పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యలు అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏలేరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. రమారమి మనం 10-15 క్యూసెక్లు వదులుతారు అనుకుంటే 30 పైన క్యూసెక్లు వదిలే అవకాశం ఉంది. కాబట్టి దాని ఎఫెక్టెడ్ గ్రామాలన్నీ కూడా ముందు జాగ్రత్తగా వేరే ప్రాంతాలకి, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాత ఇళ్ళు ఉంటాయి, మట్టితో కట్టిన ఇళ్ళు ఉంటాయి, పెంకుటిళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ నాని ప్రాణ నష్టం కలగకుండా ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా ముందుగా తీసుకున్నట్టయితే మా గవర్నమెంట్ అన్ని సదుపాయాలు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది. ఏదైతే ఎత్తైన ప్రాంతాలు ఉన్నాయో స్కూళ్ళు కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ అక్కడికి ప్రజలను తీసుకెళ్ళి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీఓ గారు అన్నీ తిరగడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ కూడా జాగ్రత్త వహించి మన నాయకులందరూ కూడా వాళ్ళకి మెసేజ్ పాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా